హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో విడుదల చేశారు. బీజేపీ వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. బీజేపీ పెద్దలారా, జేసీ ప్రభాకర్ రెడ్డితో పెట్టుకోవాలంటే ఒక గడుసు ఉండాలి. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ సీఎం చంద్రబాబు నాయుడే జేసీ ప్రభాకర్ రెడ్డికి అదురుపోతాడు. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డిని మీ చిన్న చిన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు అసలుకి ఏం చేయాలనుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని? అది మహా వృక్షం. ఆ వృక్షంలో మీద మీరేసిన చిన్న చిన్న బాణాలు ఆ వృక్షానికి ఏం తగలవు. అక్కడ ఏదన్నా అనాలన్నా ఏదన్నా చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకే మాత్రమే ఆ గడుసున్నాయి. బీజేపీకి కానీ జనసేనకి కానీ టీడీపీకి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే దమ్ము ఆ పార్టీలో ఎవరికి ఆ కూటమిలోనే లేదు. ఆయన మందు ట్యాక్స్ కట్టాలంటే కడుతున్నారు. ఏమన్నా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రభాకర్ రెడ్డిని అంత మాట అనగలిగిందా? అంత గడుస్తున్న నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. అలాంటిది మీరు మీరు పోయి జేసీకి ప్రభాకర్ని ఎదుర్కొనాలంటే అది అయ్యే పని కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అనాలన్నా ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం అన్నీ ఉంటేనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మీరు పెట్టుకోండి. లేకపోతే అతనికి దూరంగా ఉండడం మంచిది బీజేపీ పెద్దలకి నాయకులకి. ఎందుకంటే ఆయన బస్సు కాలబెట్టారు, అది అందరికీ తెలుసు. అది విషయంలో జగన్ని పొగిడారు, బీజేపీ నాయకుల్ని తిట్టారు. అది ఏ విధంగా తిట్టారో కూడా మీకు తెలుసు. చాలా అసభ్యకరమైన పదజాలతో మిమ్మల్ని టీడీపీ వాళ్ళని వేసిన విధానం అందరికీ తెలుసు, బీజేపీ వాళ్ళని. కనుక మీరు జేసీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరైనా మీ పెద్ద నాయకులు ఎవరైనా మాట్లాడితే అప్పుడు మీరు మాట్లాడండి. వాళ్ళేం మాట్లాడకుండా వాళ్ళనే వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీ బీజేపీ వాళ్ళకి మీకు ఎందుకయ్యా? మీరు వెనక మీ మోడీ గారు ఉన్నారని మీరు తపన, అది మీకు అది కేంద్రంలోనే ఆ తపన ఆ పవర్ ఇక్కడ అయితే సరిపోదు బీజేపీ వాళ్ళకి. అది తెలుసుకోండి.